పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. హలో ఎవరివన్, ఐఎమ్ వీణా పుప్పాల, ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో ఈ వీడియోలో అయితే నేను మీకు గోల్డ్ బై చేస్తుంటే, ఓకే, మీరు ఆల్రెడీ గోల్డ్ బై చేస్తుంటే ఏం చేయాలి, ఇప్పుడు గోల్డ్ బై చేయొచ్చా బై చేయకూడదా అనే కాన్సెప్ట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. అండ్ మెయిన్లీ ఫిజికల్ గోల్డ్ బెటరా, డిజిటల్ గోల్డ్ బెటరా, ఇఫ్ ఇన్ కేస్ మీరు డిజిటల్ గోల్డ్ పర్చేస్ చేయాలంటే ఏ ఇన్స్ట్రుమెంట్స్లో మీరు పర్చేస్ చేయొచ్చు అనే కాన్సెప్ట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ అండి, రైట్ నౌ వెరీ దేర్ ఇన్ ద న్యూస్. అంటే ఇప్పుడున్న మనకి కరెక్షన్స్కి ఒక రోజు చూస్తే విత్ ఇన్ డేలోనే మాకు 5,000 నుంచి 10,000 కరెక్షన్ అయితే వస్తుంది. అండ్ పీపుల్కి ఇంకా తెలియట్లేదు ఇది ఎంత డ్రాప్ వస్తుంది, 1 lakh అయిపోతుంది, 35,000 అయిపోతుంది అని డిఫరెంట్ న్యూసెస్ అయితే మనకి సోషల్ మీడియాలో వస్తున్నాయి. సో నిజంగా అలాగ అవుతుందా అనేది లేదు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ ఎందుకు ఇంత పెరిగింది అంటే, గోల్డ్ చాలామంది బై చేశారండి. బై చేసింది కూడా ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్, అదర్ కంట్రీస్ కూడా చాలా పీపుల్ బై చేశారు. గవర్నమెంట్స్ బై చేసింది మెయిన్లీ గోల్డ్ని. సో ఎందుకు బై చేసిందంటే డాలర్కి రీప్లేస్మెంట్ లాగా బై చేసింది. మరి ఇప్పుడు ఎందుకు డ్రాప్ వచ్చింది అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇప్పుడు డ్రాప్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జియో పొలిటికల్ ఇష్యూస్. ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుందో ఆ వార్ వల్ల క్రూడ్ ఆయిల్ అనేది ఏమైపోయిందంటే ఇంక్రీజ్ అయిపోయింది. క్రూడ్ ఆయిల్ అంటే మీరు పెట్రోల్ కానీ డీజిల్ కానీ రెగ్యులర్ గ్యాస్ కానీ ఈ థింగ్స్ అన్ని. సో ఇవి ఇంక్రీజ్ అయిపోయింది. ఇది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమైపోయిందంటే రూపీ వాల్యూ డ్రాప్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఏమవ్వాలంటే మనకి రూపీ డౌన్ అయిందంటే గోల్డ్ ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, ఇది రెగ్యులర్ ఫినామినా. బట్ ఇప్పుడు దానికి రివర్స్ అవుతుంది. ఎందుకు రివర్స్ అవుతుందంటే మెయిన్లీ రష్యా వాళ్ళ గోల్డ్ ఏదైతే ఉందో వాళ్ళు గోల్డ్ని హ్యూజ్ లెవెల్లో సెల్ చేశారు. ఎందుకు సెల్ చేశారంటే, సో యుక్రెయిన్ రష్యా వార్ అయినప్పుడు వాళ్ళకి ఫండ్ డెఫిసిట్ ఉంది. ఫండ్ అంటే మనీ కావాల్సి రావడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ నిల్వలు ఉంటాయి కదండి, గోల్డ్ని వాళ్ళు దాచిపెట్టుకొని ఉంటారు కదా, దాన్ని ట్రేడ్ చేసి డబ్బులు తీసుకున్నారు. సో దాన్ని ట్రేడ్ చేసి డబ్బులు తీసుకోవడం వల్ల ఏంటంటే మార్కెట్లోకి గోల్డ్ ఎక్కువ వచ్చింది. సో ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై థియరీ అండి, ఏదైనా మార్కెట్లో గోల్డ్ కానీ ఈక్విటీ కానీ సిల్వర్ కానీ ఇది ఏదైనా ఏంటంటే డిమాండ్ ఎక్కువ ఉంటే రేట్ పెరుగుతుంది, డిమాండ్ తక్కువ ఉంటే రేట్ తగ్గుతుంది. సో అందరూ సెల్ చేస్తున్నారు, బై చేయట్లేదు. సో ఎప్పుడైతే సెల్ చేస్తున్నారో గోల్డ్లో అనేది ఇమీడియట్ కరెక్షన్ వచ్చింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే 1,51,000 దాకా ఉంది మనకు గోల్డ్. 1,47,000కి వెళ్ళింది. ఒక పాయింట్లో 1,29,000 దాకా కూడా వెళ్ళింది ఫ్యూ డేస్ బ్యాక్. బట్ అక్కడ చాలాసేపు లేదు, 1,29,000 దగ్గర మళ్ళీ ఇమీడియట్గా కరెక్షన్ వచ్చింది. అండ్ మీరు ఇప్పుడు గోల్డ్ పర్చేస్ చేయాలా వద్దా అనే క్వశ్చన్ కూడా నన్ను చాలామంది అడుగుతున్నారు ఇన్ పర్సన్. సో వాళ్ళందరికీ ఆన్సర్ ఏంటంటే గోల్డ్ ఇది మంచి టైమే అండి పర్చేస్ చేయడానికి. ఎందుకంటే నియర్లీ 35,000 మనకు కరెక్షన్ వచ్చింది గోల్డ్. ఓకే, 1,85,000 దాకా టచ్ అయింది, మీకు తెలిసిందే. సో అక్కడ నుంచి ఇప్పుడు 1,47,50 ఇక్కడ ఉంది కాబట్టి 35,000 అనేది గుడ్ కరెక్షన్. ఇఫ్ ఇన్ కేస్ మనకు వార్ అనేది స్టేబుల్ అయింది, ఓకే, మెయిన్లీ వార్ అనేది స్టేబుల్ అయింది, క్రూడ్ ఆయిల్ ఇష్యూ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూ మెయిన్లీ సాల్వ్ అయిపోయిందంటే ఆల్ సెగ్మెంట్స్ అండి, ఈక్విటీ కానీ కమోడిటీస్ కానీ ఇప్పుడు డ్రాప్ చూసిన దానికి డబల్ పెరుగుతాయి. ఓకే, సో మార్కెట్ ఎప్పుడు పాజిటివ్ రిటర్న్సే ఇస్తుందండి లాంగ్ టర్మ్లో. ఇది మీరు 100% ట్రస్ట్ చేయండి. ఎందుకంటే దట్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. మనం ఇండియన్ ఎకానమీ మీదనే ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో మార్కెట్లో కమోడిటీస్ అనే సెగ్మెంట్ కూడా ఇప్పుడు మెయిన్లీ కన్సిడర్ చేస్తున్నారు. ఆ కమోడిటీస్లోనే మనకి గోల్డ్ సిల్వర్ వస్తుంది. మీరు ఫిజికల్ గోల్డ్ బై చేయాలనుకుంటే ఇది చాలా మంచి కరెక్షన్. ఇంకా పడుతుందా, 1 lakh రూపీకి వస్తుందా గోల్డ్ అంటే వీ నీడ్ టు లుక్ ఆఫ్టర్. ఛాన్స్ ఉంది. ఎప్పుడు ఛాన్స్ ఉంటుంది, ఇలానే వారు కంటిన్యూ అయితే ఛాన్స్ ఉంది. అండ్ ఎక్కువ ప్రెషర్ వస్తుంది, సెల్లింగ్ ఎక్కువ చేయడం వల్ల మనకు పాసిబిలిటీ ఉంది. బట్ స్టేబుల్ అయ్యింది. అండ్ యూ పీపుల్ ఆల్రెడీ నో మనకు నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి అమెరికాలో. సో అవి కన్సిడర్ చేసి ట్రంప్ కనుక మనకి బ్యాక్ వెళ్ళారు అంటే డెఫినెట్గా మనకైతే గ్రోత్ వస్తుంది, మార్కెట్ స్టేబుల్ అవుతుంది, కమోడిటీస్ కూడా పెరుగుతాయి. కమోడిటీస్ పెరగడం అంటే గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడమే. అప్పుడు మీరు కొనాలన్నా కూడా చాలా టఫ్ అయిపోతుంది, ఎందుకంటే ఇది వెరీ గుడ్ కరెక్షన్. సో మీరు లెట్సే ఒక 50 grams అలా కొనాలనుకుంటున్నారు, లేదంటే ఒక 10 grams కొనాలనుకుంటున్నారు, ఒక 5 grams కొనాలనుకుంటున్నారంటే అందులో హాఫ్ పోర్షన్ అయితే మీరు ఇప్పుడు కొనొచ్చు. ఓకే, హాఫ్ పోర్షన్ ఇప్పుడు కొని నెక్స్ట్ మార్కెట్ కరెక్షన్కి వెయిట్ చేసి మీరు ఇప్పుడు కొన్నదానికన్నా కొంచెం తగ్గిందన్నప్పుడు అప్పుడు ఇంకోటి కొనొచ్చు. అంతా పెరిగిన తర్వాత అయ్యో అప్పుడు కొనుంటే బాగుండని ఫీల్ అయ్యేదానికన్నా ఇట్లా ఛాన్స్ వచ్చినప్పుడు కొంచెంగా కొని పెట్టుకుంటే మీకు కూడా యావరేజ్ అవుతుంది డబ్బులు. లెట్సే ఇప్పుడు మీరు 1,47,000 ఉన్నప్పుడు ఒక 2 grams 3 grams కొన్నారు, ఓకే, 10 grams అలా కొన్నారనుకోండి. సో 10 grams కొన్నప్పుడు మీకు ఒక ఛాన్స్ వస్తుంది,
మళ్ళీ ఇంకొక 10 గ్రామ్స్ కొన్నారు, అప్పుడు మీకు ఇంకో ఛాన్స్ వస్తుంది. లేదా 5 గ్రామ్స్ అయినా మీరు కొనొచ్చు, 2.5 గ్రామ్ అయినా మీరు కొనొచ్చు. సో నాట్ నెసెసర్లీ 10 గ్రామ్సే కొనాలి, తులమే కొనాలనేం లేదు. మీకు ఎంత నెసెసిటీ ఉంటే అంత విడతల వారీగా కొనుక్కోండి. అండ్ కమింగ్ టు ద అదర్ సెగ్మెంట్, డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనగానే మనకి చాలా పోర్టల్స్ ఉన్నాయండి. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ నార్మల్ పీపుల్, లైక్ థర్డ్ పార్టీ పీపుల్ కూడా, ఆథరైజ్డ్ కాని వాళ్ళు కూడా మనకి డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే తీసుకుంటున్నారు. కాకపోతే అది ఆథరైజ్డా కాదా అని ఎలా చూడాలి అంటే, సింపుల్గా మీరు గూగుల్లోకి వెళ్ళి ఏ కంపెనీలో అయితే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఆర్ ఏ పర్సన్ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కంపెనీ నేమ్ టైప్ చేసి సెబీ రిజిస్టర్డా కాదని చెక్ చేయాలి. సెబీ రిజిస్టర్డ్ అంటే, సెబీ అంటే ఏంటంటే మనకి బ్యాంక్స్కి ఆర్బీఐ ఎలా ఉంటుందో ఈ కమోడిటీస్కి కానీ, స్టాక్ మార్కెట్కి కానీ, మ్యూచువల్ ఫండ్స్కి కానీ మనకు మెయిన్లీ సెబీ ఉంటుంది. సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే మనకి కొంచెం సేఫ్ వే, అంటే గవర్నమెంట్ ఆథరైజ్డ్ బాడీస్ అన్నట్టు అవి. సో మనకి చాలా రకాల గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో మీరు డిజిటల్ ఫార్మాట్ ఆఫ్ గోల్డ్ కొనుక్కోవాలి అంటే మీ దగ్గర ల్యాక్స్ అయితే ఉండనక్కర్లేదండి. జస్ట్ 500 రూపీస్ పర్ మంత్తో మీరు డిజిటల్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. ఎలాగంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో. ఓకే, లేదు ఇప్పుడు మనకి సిల్వర్ కూడా మెయిన్లీ కన్సిడర్ చేస్తున్నారు. సిల్వర్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే డిజిటల్ సిల్వర్ని కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. దీనికి కూడా సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. నేను ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసినట్టు మనకి 40+ ఏఎంసీ కంపెనీస్ ఉన్నాయండి. మల్టిపుల్ ఏఎంసీ కంపెనీస్ ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నాయి. అందులో టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్, నెక్స్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇవన్నీ కన్సిడర్ చేసి మీరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. అండ్ డిస్క్లైమర్ అండి, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ని డిఫైన్ చేయదు. అది కమోడిటీస్ అయి ఉండొచ్చు, ఈక్విటీ అయి ఉండొచ్చు. సో ఈ వీడియో అయితే ప్యూర్లీ ఫర్ ద ఎడ్యుకేషనల్ పర్పసే. మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని అయితే అప్రోచ్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ మెయిన్లీ మీరు డిజిటల్ గోల్డ్ కొనాలనుకుంటే జస్ట్ 500 రూపీస్తోనే స్టార్ట్ చేయొచ్చు. ఏ ఏఎంసీ కంపెనీస్ ఉన్నాయనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని కొట్టి ఏఎంసీ కంపెనీస్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్టయితే మీకు ఇమ్మీడియట్గా అవైతే కనిపిస్తాయి. అందులో మీరు ఒకసారి హోల్డింగ్స్ ఏమున్నాయి, ఫండ్ మేనేజర్ ఏంటి, ఫండ్ సైజ్ ఎంత ఉంది, ఎగ్జిట్ లోడ్ ఎంత ఉంది, ఇలాంటి స్మాల్ థింగ్స్, టెక్నికల్ థింగ్స్ చూసుకొని మీరు మీ ఓన్ డెసిషన్ అయితే తీసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నారు. ఫిజికల్ గోల్డ్ కొనాలన్నా కూడా ఇది అయితే మంచి ఆపర్చునిటీ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.